డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్ రైటర్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తో కలిసి మరో యూనిక్ మూవీతో రాబోతున్నాడు. గాయపడ్డ సింహం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవన్ సాధినేని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్ తో బజ్ ను సృష్టించిన ఈ టీం ఇప్పుడు ఫన్ ఫీల్ టీజర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. సినిమా అయితే చాలా కష్టపడి తీసాం మేమందరం కలిసి. మంచి డబ్బులు పెట్టాం దీనికి. మీరందరూ కూడా మీడియా అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి మీరందరూ కొంచెం దీన్ని ప్రమోట్ చేస్తే, ఎందుకంటే ఇది ఈరోజు నడుస్తున్న మ్యాటర్, ఇది కాంటెంపరీ ఇష్యూ. ఏదైతే పాలసీస్ వల్ల, ఏదైతే ఇమిగ్రేషన్స్ ఇష్యూస్ వల్ల చాలామంది ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు, అదంతా కూడా చాలా రన్నింగ్ మ్యాటర్ అది. ఆ టాపిక్ గురించి మేము ఏదైనా చెప్తే కొంచెం సినిమా కింద ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న ఇది కూడా వెళ్తుంది, ఒక మెసేజ్ కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతో తీసాం సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పవన్ సాధినేని ఈ కథని మా దగ్గరికి తీసుకొచ్చినందుకు. అండ్ పవన్ ఈరోజు లేడు, కానీ వీఆర్ మిస్సింగ్ హిమ్. అండ్ కశ్యప్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కశ్యప్ నిజంగానే చాలా చాలా బాగా తీసాడు. ఇంకా అందరు టెక్నీషియన్స్ కూడా, బీట్ మ్యూజిక్ డైరెక్టర్, మా డిఓపి, అందరూ ఎవ్రీబడి హ్యాస్ గేవ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. గాయపడ్డ సింహం మన కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా బాగా వచ్చిందండి. మేమందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసిన సినిమా ఇది. మాతో జీ స్టూడియోస్ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి దివ్య గారు, ఉమేష్ గారు. మా తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ అండి. ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్. ఫరియా గారు, ఇంకా మానస గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ సినిమా విషయానికి వస్తే, ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక సూర్యప్రకాష్ జోస్లా ఉన్నారు. మూల కథని అందించిన సూర్యప్రకాష్ జోస్లా గారు, ఆయన ఒక కథ రాసుకున్నారు. అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావు చూడు అంటే. చాలా అంటే మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను, కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి, క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 monthలో అన్నీ ఓకే అయిపోయి. అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం. చైన్ అన్నారు, ఏది లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మిగతా టీం అంటారా, ఇంకా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ అన్న, వీళ్ళు ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అండ్ మిగతా వాళ్ళందరి గురించి చాలా మాట్లాడేది ఉంది. పవన్ గారు నాకు మంచి మిత్రుడు, ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా అయ్యారు, తర్వాత తరుణ్ భాస్కర్ గారు అవుతారేమో అని అనుమానం. ఫరియా గారితో పరిచయం అంటే, నేను జాతిరత్నాలు కో రైటర్గా పనిచేశానండి. అది ఆ సమయాన్ని చేసిన తర్వాత, కాబట్టి ఓ రకంగా అనుబంధం ఉంది, వేరే రకమైన బంధం కాదు. మూల కథ కాబట్టి మూలను కూర్చోబెట్టకుండా పిలిచారు, సంతోషంగా ఉంది. అది ట్రంప్ మీద కదా, మన టీజర్లో చెప్పినట్టుగా. మంచి ఇంట్రెస్టింగ్ విషయం, మీకు చాలా బాగుంది. నేను చెప్పట్లేదండి, డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆయనతో పాటు నాకు కూడా సక్సెస్ అవసరమే కాబట్టి పొరపాటును కూడా రివీల్ చేయను. థియేటర్లోనే చూసి సర్ప్రైజ్ అవుతారు. గాయపడ్డ సింహం ఫిల్మ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ద ఫిల్మ్. చాలా 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 ఫనీగా ఉంది. అండ్ యూజువలీ కామెడీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ 6th sense చెప్పొచ్చు, దట్ ఓకే సంథింగ్ ఈజ్ going to work ani. So congratulations Kashyap for directing and writing and developing this film. A big thank you to Kalyan garu, Bhanu garu, Vijay garu and Pawan Sadhineni who brought me on board for this film. Thank you so much. Ee process ni చాలా enjoy chesanu, and we happen to become such good friends, all of us, the whole direction team, cinematography team, Sweekar, all the other actors and even the producers. They come on set and everyone just has such a wonderful time. And Tarun Bhaskar gurinchi cheppalante, I think I've had such an amazing time with the
టైమింగ్ ఇక్కడ అక్కడ పట్టుకోవడం జోకులు అండ్ హీఈస్ లైక్ సూపర్ ఇంట్రెస్టింగ్ పర్సన్ యాజ్ యూ ఆల్ నో మీరు ఫ్యాన్స్ ఉంటారు మీకు కూడా తెలుసు బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ గైస్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు షోయింగ్ యూ మోర్ థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు, వద్దు చెప్పు దెబ్బలు పడతాయి అంటే గాయపడేదే కదా గాయపడు అని అన్నాడు. గాయపడ్డా, నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని ఓకే ఇప్పుడు నేను మాట్లాడచ్చు. ప్లీజ్ ఓకే మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి ఏందో అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ stillalone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో చెప్పుకోలేం, కొన్ని చెప్పాల్సి వస్తుంది. అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్. ఇక్కడ అందరూ కూడా ఆ ఐడియాకి, ఆ యూనిక్నెస్, ఆ యూనిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అని అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యూనిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్, ఆన్లైన్ ఎడిట్ చూసుకున్నప్పుడు కూడా నవ్వుకున్నాము. ఐ థింక్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనైతే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన చాలామంది ఉన్నారు. ఆర్ ప్రొడ్యూసర్స్, భాను గారు, ఆయనకి ఫాదర్ లెక్క నేనుంటా, ఆయన ఎంత స్మార్ట్ ఉన్నారో చూడండి. ఆయన వదులుకొని నన్ను క్యారెక్టర్లో పెట్టినందుకు థ్యాంక్స్ సార్. ఏదో ఒక రోజు మీరు కూడా హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.